వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షునిగా మళ్ళీ కొనసాగుతున్నా. మరి అలాగే మరి వివిధ ఆర్గనైజేషన్లో బోడబండ మర్చెంట్ అసోసియేషన్ కానీ ఎన్నో దేవాలయ కమిటీలకు కానీ అధ్యక్షునిగా ప్రధాన కార్యదర్శినిగా మళ్ళీ నేను కొనసాగుతున్నా. గత 20 సంవత్సరాల సంది ఈరోజు వరకు కూడా ఈ మల్లికార్జున స్వామి దేవాలయానికి ఏదైతే ఉందో అన్ని గుళ్ళకు కూడా సామూహిక చైర్మన్గా కూడా పనిచేస్తున్నా. మరి బస్తీ అధ్యక్షునిగా గత 25 సంవత్సరాల సంది ఈరోజు వరకు కూడా నేనే అధ్యక్షునిగా కొనసాగుతున్నా. మరి నా యొక్క హాయంలో మరి గత 25 సంవత్సరాలు అందరి నాయకులు వెంబడి కూడా పనిచేయడం జరిగింది. మరి అందులో భాగంగానే బీఆర్ఎస్ నాయకులైన మరి బాబా అప్పుడు గతంలో ఉన్న బీఆర్ఎస్ నాయకుడు డిప్యూటీ మేయర్గా ఉన్నప్పుడు కూడా మరి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో తీసుకోవడం జరిగింది. మరి కొన్ని పనులు ఆగిపోవడం జరిగింది. ప్రధానంగా రోడ్డు సమస్య. గత 25 సంవత్సరాల సంది రోడ్డు సమస్య ఉన్నది. అది స్థానికంగా మేము ఎన్నోసార్లు అందరూ గతంలో ఉన్న నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. మాకు ప్రధానమైన సమస్య రోడ్డు సమస్య. ఆ సమస్యను మీరు తొందరగా పరిష్కరించాలని చెప్పేసి మరి సైలెంట్ కదా ప్రధాన సమస్య. ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి గత పలుమార్లు బస్తీ నేను అధ్యక్షునిగా మరి అలాగనే నేను ఒక డివిజన్ ఉపాధ్యక్షునిగా కూడా పనిచేసిన, నగర పార్టీ కార్యదర్శిగా కూడా పనిచేసిన. మరి ఇవన్నీ హోదాలు కూడా మేము పార్టీలలో చేయడం జరిగింది. మాకు కూడా అప్పుడు అవకాశాలు వచ్చినాయి, పనిచేయడం జరిగింది. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ప్రధానమైనది రోడ్డు సమస్య. మాకు రోడ్డు సమస్య గురించి ఎన్నిసార్లు మేము విజ్ఞప్తి చేసినా దాని విషయంలో ఇప్పటివరకు కొలికి రాలే. మన నగర ఎవరైతే డిప్యూటీ మేయర్ గారు బాబా ఫసీయుద్దీన్ గారు ఎప్పుడైతే ఉండేనో డిప్యూటీ మేయర్గా అప్పుడు కొంచెం ఇంప్లిమెంటేషన్ చేసిర్రు. ఆ రోడ్ ప్లానింగ్ అనేది శాంక్షన్ చేయించారు. మళ్ళా ఆయన అయిపోయినాక మళ్ళీ రోడ్ ప్లానింగ్ అనేది దాన్ని పట్టించుకునే నాదుడే లేడు. అది మాకు ముఖ్యమైన దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి ఈరోజు మరి మా కాలనీని కూడా అభివృద్ధి చేసుకోవాలి. మరి ఈరోజు ప్రభుత్వం కూడా సహకారం మాకు చాలా అవసరము. ప్రభుత్వ సహకారం ఉన్నప్పుడే మేము ఒక సంక్షేమ సంఘ నాయకులము, మేము ఏదైనా మన కాలనీని డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది కనుక మేము కూడా ఈరోజు మరి ప్రభుత్వంలో ఈరోజు మారింది కనుక మాకు కూడా అభివృద్ధి జరగాలి కనుక ఆ యొక్క కారణంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి మేము దాదాపు 10 ఏళ్ళ సంది పనిచేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీలో మళ్ళీ వార్డు కమిటీ మెంబర్గా కూడా నేను పనిచేసిన. ఇవన్నీ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఒక మాకు అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వ సహకారం అనేది చాలా అవసరము కనుక ఆ దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు మేము వెల్ఫేర్ అసోసియేషన్ ఒక అధ్యక్షునిగా నా పేరు శివకుమార్ గుప్తా నేను ఈరోజు పార్టీకి ఒక రాజీనామా చేయడం జరిగింది. ఈ యొక్క రాజీనామా మీ పత్రిక ముఖాన స్థానిక ఎమ్మెల్యే అయిన మా గోపీనాథ్ అన్న గారికి కూడా తెలియడం జరుగుతుంది. ఇలా ఎటు విధమైన ఇది లేదు. ఇలా మా ఏది ఉన్నా కానీ ఒక అభివృద్ధి ఒకటే కారణం. మాకు కావాల్సింది అభివృద్ధి. రోడ్డు ప్రధాన సమస్య. ఆ రోడ్డు కోసం మేము పని చేసుకునేది ఉంటుంది. ఆ రోడ్డు మాకు చాలా ముఖ్యము. ఎందుకంటే మేము ఈరోజు ఒక పిల్లాన్ని తీసుకొని కింద బస్టాండ్ కాడికి వెళ్ళాలంటే అర్ధగంట సేపు టైం పడుతుంది. మాకు ఒక ½ అవర్ పడుతుంది. మాకు మళ్ళీ మహిళలందరూ కూడా ఇక్కడ బస్సు రాక కింద బస్టాండ్లో దిగి 3 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు నడుచుకుంటూ రావడం జరుగుతుంది. రోజు ఆటోలలో ఒక్కొక్కరికి 30 రూపాయలు 40 రూపాయలు అవుతుంది. ఒక బస్సు వస్తే ఇంకో బస్సు పోదు, ఒక ఆటో వస్తే ఇంకొక ఆటో పోదు. ఇది మాకు ప్రధానమైన సమస్య రోడ్డు సమస్య ఉంది. ఆ రోడ్డు సమస్యలు ఇవన్నీ పరిష్కరించుకునేది మాకు కనుక ప్రభుత్వ సహకారం మాకు చాలా అవసరం కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పి పత్రికా ముఖంగా మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. అనేది మేము ఇంకా కొంచెం అంటున్నాం కదా, ప్రభుత్వ సహకారం మాకు చాలా అవసరం అనేది. అది మా యొక్క స్థానికంగా అందరం కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని ఇంకా చాలామంది పెద్దలు లేరు, వాళ్ళని కూడా అందరినీ కూర్చొని పెట్టి ఒక సమావేశం పెట్టుకొని ఏం చేయాలనేది ఒక రాజకీయంగా మేము ఒక నిర్ణయం తీసుకుంటాం.